ఒకవేళ చేస్తే దేవుడు శిక్షిస్తాడు. అదంతా దేవుడు చూసుకుంటాడు. తాతగారు మీ పేరు తాత? అప్పన్న. ఏం చేస్తారు తాత? రిక్షా దొక్కుతా. ఏం తాత ఎలా ఉంది 2 సంవత్సరాల పనితీరు, చంద్రబాబు గారి పనితీరు ఎలా ఉంది అసలు పరిపాలన? సూపర్గా ఉంది. అంతే పార్టీల గురించి కాదు, మనకి మనుషుల గురించి చెప్తాను. పార్టీది ఏముందనండి, మొన్న జగన్ వచ్చాడు, ఇప్పుడేమో చంద్రబాబు నాయుడు వచ్చాడు. పరిపాలన ఎవరిదండి ఏంటి అని మనం దాన్ని అర్థం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు వచ్చాడని దీనికి నోట్లేదు. పింఛన్లు గింఛన్లు ఏ పనులకైనా సరే చక్కగా చేస్తున్నారు. మనకి కావచ్చింది కూడా అదే కదా. ఎవరైనా ఒకటే మనకి, ఏ సార్, ఎవరైనా ఒకటే కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుంది, అప్పుడు జగన్ పరిపాలన కాదన్నాం కదండి. అందరూ ఒకటే కదండి, ఎవరైనా మనకు ఒకటే. కాకపోతే ఇప్పుడు 3 పూట్ల భోజనం, టిఫిను, నేవరు అనుకోడు కానీ అందరూ తింటారు సార్. కార్లు వేసుకొని కూడా వస్తానండి. ఎలాగుంది ఏంటి ఓసారి చూద్దాం కదా అన్నా క్యాంటీన్లో. అంత చక్కగా ఉందని చంద్రబాబు నాయుడుకు నమస్కారం. అసలు వైసీపీ నాయకులు ప్రభుత్వంలోనే ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు, గత 5 ఏళ్ల పాలనలో సంతోషంగా ఉన్నారు ప్రజలు అని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. నిజంగా ప్రజలు సంతోషంగా ఉన్నారు గత 5 ఏళ్ల పాలనలో? నీ చెప్తాను కదా బాబు, ఇది పార్టీకి సంబంధించినవని. ఏంటి ఆ పార్టీలో ఏమంటారా మా జగన్ పర్వాలేదు, ఈ పార్టీలో ఏమంటారా మా చంద్రబాబు నాయుడు పర్వాలేదు, ఇంకో పార్టీ పవన్ కళ్యాణ్ పర్వాలేదు. ఇప్పుడు ఏంటంటే మాలో ఉంది ఏంటంటే ఏటి గాలి అయితే అటు తిరుగుతుందండి. చంద్రబాబు నాయుడు అయినా ఒకటే, జగన్ అయినా ఒకటే, పవన్ అయినా ఒకటే. ఎవరి పదవిలో ఉంటే వాళ్ళే చెప్పుకుంటారండి. ఎవరైనా సరే ఇప్పుడు పదవిలో మీరు ఉన్నారు, పర్వాలేదు చంద్రబాబు నాయుడు అంటాం. అదే జగన్ కూడా ఉన్నాడు అనుకో, జగన్. పేదలు కడుపు నిండా భోజనం చేయాలంటే ఏ ప్రభుత్వం ఉంటే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు గారు ఉంటే బాగుంటుంది. 3 పూటలు పని ఉన్నా పని నేపనా ఇంటైళ్ళు పాటికెళ్ళి తింటామండి. పని నేపని సరే, పని ఉన్నాడు రూపాయి వస్తే తెచ్చుకుంటాను, నేపోతే లేదు. మరి గత పాలకులు ఎందుకని బాబాయ్ మరి అన్నా క్యాంటీన్ తీశారు? మరి అన్నా క్యాంటీన్ తీసారంటే ఆయన వద్దనుకొని తీసాడండి. ఆయన వద్దనుకోండి కానీ నేవరు వద్దనుకోలేదు కదండి. నేవరు ఎవరైనా ఒకటే కదండి. ఇప్పుడు మీరు అన్నం పెడతారేమో వేయండి పెట్టద్దాం. ఆయన మరి బుద్ధి ఏంటో మరి జగన్ గారి బుద్ధి. అంటే ఒక పక్కన నేను ప్రజల మనిషిని అంటున్నారు, మరి ప్రజల మనిషి అయితే ప్రజలు తిని అన్నా క్యాంటీన్ తీసేయకూడదు మరి చెప్పుకోవాలి కదండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అయినా కాదు, జగనే కాదు, చెప్పుకోవాలిగా. ఇప్పుడు పవర్లో ఉన్నప్పుడు పవర్ అయినప్పుడు చెప్పుకోవాలి కదండి. అప్పుడు పవర్లో ఉన్నారు కాబట్టి జగన్ గారు ఆయన చెప్పిన మాట. ఇప్పుడు చంద్రనాయుడు గారి పరిపాలన ఉంది కాబట్టి ఈయన చెప్పిన మాట. ఏ మాటకైనా ఊకొట్టాలండి, తప్పదండి. ఇక్కడ రాజధాని గురించి మాట్లాడుకున్నాం. అమరావతి కావాలా, మావిగన్ కావాలా మీకు? అమరావతినండి. మొట్టమొదటిగా అమరావతి అనుకుని వస్తాడు చంద్రబాబు నాయుడు. అమరావతి అంతా మేలేనండి. అది మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో 1000 కోట్లు దోచేసుకుంటున్నాడు, పెద్ద పెద్ద స్కాములు చేస్తా ఉన్నాడు అంటున్నారు వైసీపీ నాయకులు. ఎవరు తింటలేదండి అనకూడదు. ఈయన దిగిపోయాడు అనుకోండి, మరి ఆయన ఎక్కాడు అనుకో, ఆయన తినకంటూ ఉంటాడు, ఈయన తినకండి, ఎవరు తినకంటూ ఉన్నారు అండి. వచ్చేది నేవరేగానండి, అంతేనండి. ఇప్పుడు ఓటు బాబా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు ఏంటంటే, నేను వచ్చిన తర్వాత రాజధాని అమరావతిగా ఉండదు, విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం మధ్య నేను రాజధాని కడతాను అంటున్నారు. అది నిజం సాధ్యం అవుతుందా? ఇదంతా ఏమవుతుందండి? ఇదంతా ఎవరిది? ఈ చంద్రబాబు నాయుడు సొంతం ఇది ఏమండి? రేపు జగన్ గారు వచ్చే జగన్ గారికి కడితే జగన్ సొంతం. ఇప్పుడు ఏదో రిచ్కొండలో కట్టారన్నారు, జగన్ గారు సొంతం అయిపోయిందా? ఇప్పుడు అక్కడికి వెళ్ళే పని అనేదిగా. ఇప్పుడు ప్రజల డబ్బే కాదండి మీరు చేసేది. ఇప్పుడు రాజధాని ఇన్ని కోట్లు పెట్టి చేస్తున్నారు, మరి ఈయన వచ్చి తరలించామంటాడు. మరి ఈ డబ్బు ఏకం అవ్వదండి చెప్పండి. ఇది గవర్నమెంట్ దగ్గర డబ్బు, ప్రజల దగ్గర. రేపు ఆయన కూడా కడతాడు, ఆయన సొంత డబ్బులు ఏం కట్టాడు కదండి. ఆయన గవర్నమెంట్ అయినా ప్రజల డబ్బులే కదా. ఆయన చేత ఈ రాజకీయంలో ఉంది బాబు. ఇక్కడ రాజధాని హైవే పక్కన కట్టడం సాధ్యం అవుతుంది? అసలు హైవే పక్కన కట్టడం సాధ్యం అవుతుందా? సాధ్యమని సాధ్యం కాకపోతే ఎవరు చెప్పిన మాట వాళ్ళు చెప్తారండి. మరి 29లో ప్రజా తీర్పు ఎవరి పక్షాన ఉంటుంది బాబు? చంద్రబాబు, జగన్? ఎప్పుడండి? 29లో జరగబోయే ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు గారు, జగన్. అంతా భగవంతుడి నేల. బాబాయ్ మీ పేరు? బాబాయ్ కొండయ్య. ఏం చేస్తారు బాబు? నేను కాయల వ్యాపారం, బత్తాకాయల వ్యాపారం. ఏంటి బాబాయ్ 2 సంవత్సరాల పరిపాలన ఎలా ఉంది అసలు? బాగానే ఉందండి, బాగానే ఉంది. ఈ రైతులకి కొంచెం పొలాలలోకి దారులు, నీళ్ళ కాలువలు అవి కొత్త ఇబ్బందిగా ఉంది. అవి కొంచెం శుభ్రం చేస్తే చాలు, బాగానే ఉంది. అంటే 2 సంవత్సరాల కాలంలో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది చంద్రబాబు ప్రభుత్వం పట్ల అంటున్నారు. ఏం లేదండి, అది ఏదో చెప్పుకుంటుంటారు ప్రతిపక్షం వాళ్ళు, అవన్నీ కామనే, కానీ బాగానే ఉంది, బాగానే.
అంటే ఏ పరంగా బాగుంది బాబు? అంటే ఇప్పుడు ఎంతైనా కానీ కొంచెం బాగానే ఉంది. అది గత 5 పాలనకి 2 సంవత్సరాల పాలన తేడా ఏం గమనించారు? బాగానే ఉంది. అమరావతి గురించి మీ ఒపీనియన్ ఏంటి? అమరావతి డెవలప్మెంట్ చేస్తే బాగుంటుందండి. చదువుకున్న వాళ్ళకి అందరికీ ఉద్యోగాలు, వ్యాపారాలు అన్నీ పెరుగుతాయి, అందరూ బాగుంటారు. అది అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, మావిగాన్ అనే అంశం ప్రజల్లో తీవ్రంగా వెళ్ళింది, మావిగానికే ఓటేస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. అట్లా ఏమి ఉండదండి. ఎందుకంటే ఈ పంటలు ఇవన్నీ కూడా ఆయన రామారావు గారు కానీ చంద్రబాబు గారిని బాగానే చూశారు. అది ఒక మాట చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ఇవాళ శుభ్రంగా ఉందంటే రామారావు పుణ్యమే. అది దాని ప్రకారంగా తీసుకొచ్చారు, బాగానే ఉంది. అది మీ ఓటు ఎవరికి? మావిగానికా అమరావతిగా? తెలుగుదేశానికే. అమరావతికి దేనికి? అసలు అక్కడ మొత్తం స్కాములు చేస్తున్నాడు చంద్రబాబు, వేల కోట్లు దోచుకుంటున్నాడు. చేస్తే దానికి దేవుడు శిక్షిస్తాడు ఆయన్ని. ఒకవేళ చేస్తే దేవుడు శిక్షిస్తాడు. అదంతా దేవుడు చూసుకుంటాడు. గురుగారు మీ పేరు? నా పేరు సాంబశివరావు. ఏం చేస్తారండి? కార్పెంటర్. ఏం సార్ ఎలా ఉంది 2 సంవత్సరాల పరిపాలన ఎలా ఉంది? సూపర్, బ్రహ్మాండం. ఏ పరంగా? అన్నీ బాగానే ఉంటున్నాయి. మీరు పెట్టిన టిఫిన్ మొత్తం బాగానే ఉంటుంది. 2 సంవత్సరాలు బట్టి తింటానే ఉన్నా. సూపర్, బాగానే ఉంటుంది అంతే. అంటే ఇక్కడ ప్రజల్ని పట్టించుకోవట్లేదు చంద్రబాబు నాయుడు గారు, సుపరిపాలన చేత కావట్లేదు అని చెప్పి అంటున్నారు. గిట్టినోళ్ళు ఎన్నైనా చదువుతారు, గిట్టినోళ్ళు ఎన్నైనా చదువుతారండి. బ్రహ్మాండంగా బాగుంది ఆయన పరిపాలన. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు, పథకాలు టైం టు టైం అందింది అని చెప్పి అంటున్నారు. ఇష్టం లేనివాడు ఎన్నైనా చదువుతారండి, ఇష్టం ఉన్నవాడు ఏది చెప్పరు. అసలు సంగతి అది. మీకు రాజధానికి ఏది కావాలి, అమరావతి మావిగన్నా? అమరావతి. ఎందుకు అమరావతి? దేనికి అమరావతి బాగుంటుంది. అది జగన్ గారు మావిగన్ అంటా ఉన్నారు కదా బాబు. ఆడి మాటలు మనకెందుకు, ఆయన మాటలు మనకెందుకండి, మన దారి మన ఇంటర్ అదే అండి. అంటే నేను వచ్చాక మావిగన్ చేస్తాను, చంద్రబాబు అమరావతిలో వేల కోట్లు దోచుకుంటున్నాడు, నేను మావిగన్ చేస్తాను అంటున్నారు. ఏదన్నా చదువుతారు, ఆయన మనకు అనవసరం, మన దారి మనం వెళ్ళిపోవటం అంతే. అదే సంగతి. అంటే ఎలా ఉంది బాబాయ్, గత 5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి అన్న క్యాంటీన్లు తీస్తారు, మరి చంద్రబాబు గారు అన్న క్యాంటీన్లు పెట్టారు, మరి ఏంటి ఎలా ఉంది అసలు క్వాలిటీ కానీ ఇక్కడ తీసుకునే డబ్బులు కానీ టోకెన్కి ఎంత తీసుకుంటున్నారు అసలు? ఈయన వచ్చినాకే బాగుంది అది.